హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఊరిలో దొరికే స్పెషల్ చికెన్తో స్పెషల్గా అమ్మమ్మ చేసిన కర్రీ. నాకు మా అమ్మమ్మ నేర్పించింది ఈ కర్రీ. అమ్మమ్మలు అంటే ఎలా చేసేవారు? పుదీనాలు, కొత్తిమీర ఇవన్నీ వాళ్ళకి పెద్దగా ఏం తెలిసేవి కావు. ఇప్పుడు నేను కూడా అలానే చేస్తున్నాను. పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏమేయను, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. మీకు అర్థమైపోయి ఉంటుంది గుడ్లు చూడగానే ఇది ఏం కర్రీ అని. ఫస్ట్ ఆనియన్స్ వేయించేసుకోండి ఇలాగా. కొంచెం సాజీరా వేసి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అవనివ్వండి. ఈ లోపల నేను అమ్మమ్మ స్పెషల్ మసాలా చూపించేస్తాను. ఇదేనండి మా అమ్మమ్మ స్పెషల్ మసాలా. అందులో అల్లం, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవే వేసేవారు అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు మనం ఇంకా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాం. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఒక చిన్న ప్యాకెట్ కొనుక్కొచ్చి దాన్నే నూరేసి వేసేసేవారు. మా అమ్మమ్మ అయితే అలానే వేసేది. రోలు మీద నూరేసి కూర ఉడుకుతుంటే అందులో వేసేసేది. ఇప్పుడు నేనైతే దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. అది మిక్సీ పెట్టేస్తాను. మిక్సీ అయ్యే లోపల ఒకసారి ఆనియన్స్ని కలుపుతాను. ఆనియన్స్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కొంచెం రోస్ట్గా వేగిపోయిన తర్వాత మన చికెన్ వేసేయాలి. దీన్ని పారం కోడి చికెన్ అంటారు మా ఊర్లో. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దొరికేస్తుంది. ఇప్పుడు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు. జైంటు దగ్గర బాగా దొరుకుతుంది ఇది. అదే ఇప్పుడు చాలా హోటల్లో చిన్న చిన్న గుడ్లు ఫేమస్ అయిపోయినాయి కదా, ఆ గుడ్లు ఇందులోంచే తీస్తారనమాట. ఈ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను చెప్పిన విధంగా చూసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి. ఊర్లో అయితే గుడ్లు బాగా దొరుకుతాయి. షాప్లో ముందే చెప్తే మన కోసం తీసి పెడతారు. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసి నేనైతే ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఈ పేస్ట్ వేసేసి కలిపేసి మూత పెట్టి మగ్గిచ్చేద్దాము. కారం వేసే లోపల ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మా ఇంట్లో మా వాళ్ళందరికీ ఇష్టం అండి ఈ కర్రీ అంటే. కారం వేసేసి ఇంకా ఒక 2 నిమిషాలు అలా మగ్గించేసి వాటర్ పోసేసి మూత పెట్టేయడమే. మూత పెట్టేసి ఒక 6 నుంచి 7, 8 విజిల్ దాకా రావాలండి. లేకపోతే కర్రీ ఉడకదు. ఎక్కువ విజిల్స్ వస్తే మంచి సాఫ్ట్గా ఉడికిద్ది. పిల్లలకి తినడానికి కూడా ఇబ్బందిగా ఉండదు. లేకపోతే దాన్ని నమలలేరు. గుడ్లు కూడా ఇలా లాస్ట్లో పైన వేసేయాలి. గుడ్లు వేసాక ఇంకా కదపకూడదు అనమాట. కర్రీ టేస్ట్ మాత్రం సూపర్. ఫైనల్ లుక్ ఫస్ట్ ఫోటో పెట్టాను కదా, అలా వస్తుంది.
ఇలా 5-6 విజిల్స్ రానిచ్చేసి కరెక్ట్గా అయిన తర్వాత స్టీమ్ తీసేసి మూత తీసి చూస్తే కర్రీ ఇలా రెడీ గ్రేవీగా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత మసాలా వేసుకోవాలి.